ఇక ఫార్ములా ఈ రేసింగ్ కేసులో ఏసీబీ విచారణకు హాజరు కానున్నారు కేటీఆర్. ఉదయం 10 గంటలకు బంజారాహిల్స్ లోని ఏసీబీ ఆఫీస్ కు వెళ్లనున్నారు. ముందుగా మే 26వ తేదీన హాజరు కావాలని కేటీఆర్ కు ఏసీబీ అధికారులు నోటీసులు పంపారు. ఆ సమయంలో విదేశీ పర్యటనలో ఉండడంతో తిరిగి వచ్చాక హాజరవుతానని కేటీఆర్ సమాధానమిచ్చారు. దీంతో ఈ నెల 16న విచారణకు రావాలంటూ ఏసీబీ మరోసారి నోటీసులు ఇచ్చింది. ఏసీబీ దర్యాప్తులో వేగం పెంచింది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్వహించిన ఫార్ములా ఈ కార్ రేసులో దాదాపు 54.89 కోట్ల నిధులు దుర్వినియోగమైనట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇందులో కేటీఆర్ ను A1 గా చేర్చారు. ఇటు జనవరిలో కేటీఆర్ విచారణకు వెళ్లగా ఏసీబీ స్టేట్మెంట్ రికార్డ్ చేసింది. కేసులో A2గా సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, A3గా హెచ్ఎండిఏ బోర్డు మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిని ఏసీబీ ఇప్పటికే విచారించింది. ఇటు కేటీఆర్ ను మరోసారి ప్రశ్నిస్తుండటంతో ఈ కేసు తుది దశకు చేరినట్లుగా తెలుస్తోంది. ఇక ఇవాళ మరొకసారి ఇటు కేటీఆర్ అయితే ఏసీబీ ఎదుట హాజరు కాబోతున్నారు. ఇటు బంజారాహిల్స్ లోని 10 గంటలకు ఆయన ఈ ఫార్ములా కేసు రేస్ కు సంబంధించి అయితే ఏసీబీ ఎదుట హాజరు కాబోతున్నారు. దీనికి సంబంధించి ఇటు 10 గంటలకు ఆయన బంజారాహిల్స్ లోని ఏసీబీ ఆఫీస్ కు వెళ్లబోతున్నారు. అయితే ముందుగా ఇటు మే 26వ తేదీన హాజరు కావాలి అంటూ కూడా కేటీఆర్ కు ఏసీబీ అధికారులు నోటీసులు పంపారు. ఆ సమయంలో తాను విదేశీ పర్యటన ఉన్న నేపథ్యంలో తాను హాజరు కాలేను అంటూ కూడా ఇటు ఏసీబీ అధికారులకైతే చెప్పుకొచ్చారు కేటీఆర్. ఇప్పుడు మరొకసారి ఇవాళ హాజరు కావాలి అంటూ కూడా ఏసీబీ అధికారులు చెప్పడంతో ఇవాళ 10 గంటలకు ఆయన ఏసీబీ ఎదుట హాజరు కాబోతున్నారు. ఆల్రెడీ ఇంతకు ముందు కూడా ఒకసారి ఏసీబీ అధికారులు కేటీఆర్ ను ప్రశ్నించారు. గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏదైతే ఫార్ములా ఈ కార్ రేస్ నిర్వహించారు అప్పుడు ఏం జరిగింది అనే దానిపై అయితే ప్రెసెంట్ ఇటు ఏసీబీ అధికారులు ప్రశ్నించబోతున్నారు. ఇక దీనిపై పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి విజయ్ లైవ్ ద్వారా అందిస్తారు. విజయ్, మనం చూస్తున్నాం ఇటు మరికొద్ది సేపట్లో అయితే కేటీఆర్ మరొకసారి ఏసీబీ ఎదుట హాజరు కాబోతున్నారు. సో ఓవరాల్ గా ఈ రోజు జరిగే విచారణ ఎలా ఉంటుందనుకోవచ్చు, డీటెయిల్స్ ఏంటి? ఎస్ ప్రసన్న, కొద్దిసేపటి క్రితమే నార్సింగి నుంచి తన నివాసం నుంచి నందినగర్లో ఉన్నటువంటి కేసీఆర్ నివాసానికి అయితే కేటీఆర్ అయితే చేరుకున్నారు. ఈరోజు ఈ కార్ ఫార్ములా రేస్కు సంబంధించినటువంటి విచారణలో భాగంగా రెండవసారి కూడా ఏసీబీ అధికారుల ముందైతే కేటీఆర్ హాజరు కానున్నారు. మొదటగా జనవరి 9న మొదటిసారి కూడా ఏసీబీ ఎదుట కేటీఆర్ అయితే విచారణకు హాజరయ్యారు. అయితే 26న మే 26వ తారీఖున కూడా మరొకసారి హాజరు కావాలని చెప్పి నోటీసులు అందించారు కేటీఆర్కి. అయితే తాను విదేశీ పర్యటనలో ఉన్నట్టుగా కూడా అటు ఏసీబీ అధికారులకు కూడా కేటీఆర్ అయితే చెప్పినటువంటి పరిస్థితి కనిపించా ఉంది. దానికి కారణంగానే ఇటు విచారణను కూడా వాయిదా వేసి ఈరోజు ఏసీబీ అధికారుల ముందు విచారణకు హాజరు కావాలని చెప్పి కూడా నోటీసులు అయితే ఇచ్చారు. అయితే ఉదయం 9 గంటల నుంచి ఇక్కడ కొంత అలజడి వాతావరణం కూడా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఏసీబీ అధికారులు అడిగేటువంటి ప్రశ్నలకు ఎలాంటి సమాధానాలు ఇవ్వాలి, వాళ్ళు ఎలాంటి ప్రశ్నలు అడుగుతారు అనేటువంటి దాని కోణంలో కూడా కేటీఆర్ అయితే కేసీఆర్ నుంచి తన తండ్రి నుంచి కూడా కొన్ని సలహాలు సూచనలు తీసుకొని ఈ విచారణకు హాజరయ్యేటువంటి అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. అందుకోసమే ఆయన నార్సింగ్లోని తన నివాసం నుంచి ఇక్కడికి నందినగర్లో ఉన్నటువంటి కేసీఆర్ నివాసానికి కూడా వచ్చినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. అయితే ఇప్పటికే ఈ కేసులో సుమారుగా అందరి విచారణ కూడా పూర్తయిపోయింది. అప్పటి హెచ్ఎండి హైదరాబాద్ సంబంధించి మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీకి సంబంధించినటువంటి ఎవరైతే ప్రెసిడెంట్గా ఉన్నారో వారి విచారణ తర్వాత ఇంకా మిగతా వారి ఈ కేసులో ఉన్నటువంటి మిగతా వారి
విచారణకు సంబంధించి కూడా మొత్తం వీడియో అంతా కూడా ఫుటేజ్ అంతా కూడా విచారణలో భాగంగా రికార్డ్ చేసి పెట్టుకున్నారు. వారు చెప్పినటువంటి సమాధానాలు ఎలా ఉన్నాయి, అలాగే ఈరోజు కేటీఆర్ ఎలాంటి సమాధానాలు చెప్తారన్నటువంటి కోణంలో కూడా కొంత అందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే స్పాన్సర్గా ఉన్నటువంటి ఎఫ్నెక్స్ట్ అనేటువంటి మాతృ సంస్థ గ్రీన్కో ఏదైతే సంస్థ ఉందో దానికి సంబంధించినటువంటి ప్రతినిధులను కూడా ఏసీబీ ఇదివరకే ప్రశ్నించింది. అయితే ఎందుకు స్పాన్సర్గా ఉన్నటువంటి కంపెనీ ఆ ఫార్ములా ఈ రేస్ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది, అలాగే నిధుల కేటాయింపు అంటే నిధుల గోల్మాల్కు సంబంధించి ముందే ఎవరు నిధులని వాళ్ళకు కేటాయించవలసి వచ్చిందని చెప్పారు అనే దాని కోణంలో కూడా విచారణ అయితే కొనసాగేటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. అయితే మరోవైపు ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్తో పాటు అటు హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి విచారణలో తెలిపినటువంటి వివరాల మేరకే ఈ నిధుల మళ్లింపు కార్యక్రమం జరిగినట్టుగా ఉంది అని చెప్పి ఇదివరకే కేటీఆర్ కూడా చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే క్యాబినెట్ అనుమతి లేకుండా ఎలాంటి నిర్ణయాలు కూడా తీసుకోవద్దు, బట్ అలాంటి నిర్ణయం మీరెలా స్వతహాగా తీసుకుంటారు అనేటువంటి ప్రశ్నను కూడా కేటీఆర్ ముందు ఉంచేటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది అటు ఏసీబీ అధికారులు అయితే ఇప్పటికే ఈ కేటీఆర్ విచారణ పూర్తయిన తర్వాత ఈ కేసులో ఛార్జ్ షీట్ దాఖలు చేయడానికి కూడా ఏసీబీ అధికారులు సన్నాహాలు చేస్తున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. మనకు ఒకసారి చూసుకున్నట్లయితే ఆయన అంటే ఈయన వెంట కూడా ఇప్పుడు కేటీఆర్ వెంట కూడా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ కార్యకర్తలు కావచ్చు, మాజీ మంత్రులు కావచ్చు, మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు, ఇతర బీఆర్ఎస్ సీనియర్ లీడర్లు కావచ్చు, పెద్ద ఎత్తున అయితే కేటీఆర్కు అండగా ఉండేందుకు కేటీఆర్కు అంటే ఏసీబీ కార్యాలయం వద్ద ఏసీబీ అధికారుల వద్ద ఈరోజు విచారణకు హాజరవుతున్నటువంటి నేపథ్యంలో కేటీఆర్కు సానుభూతి తెలిపేందుకు కూడా అందరూ ఆయన వెంటే ఇటు నందినగర్లో ఉన్నటువంటి ఆయన నివాసానికి అయితే చేరుకున్నారు. మరి ఈరోజు చూడాలి, ఈరోజు విచారణ అనంతరం ఛార్జ్ షీట్ దాఖలు చేస్తారా లేకపోతే మరొకసారి విచారణకు పిలుస్తారా అనేటువంటి విషయం అయితే తెలవాల్సి ఉంది. బట్ ఇక్కడి నుంచి నేరుగా బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయానికి వెళ్ళి అక్కడ పార్టీ శ్రేణులతో కాసేపు మాట్లాడిన తర్వాత ఈరోజు 10 గంటల సమయంలో ఏసీబీ అధికారుల ముందుకైతే కేటీఆర్ విచారణకు హాజరు కానున్నారు. ప్రసన్న. రైట్, థ్యాంక్ యూ విజయ్.